హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీటీడీ వ్లాగ్స్. అంజనాద్రి ట్రిప్ గురించి ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ ఫుల్ వీడియోలో అంజనాద్రి గురించి తెలుసుకుందాము. మేమైతే పొద్దున్నే 6కే బయలుదేరదామని అనుకొని పడుకున్నాము. కానీ ఈ పిల్లలతో ఎక్కడవుతుందండి, బయలుదేరేసరికి 11 అయింది. అంతేకాదండి, మన బుడ్డదైతే వాళ్ళ నాన్నను వదిలిపెట్టి ఎవరి దగ్గరికి రావడం లేదు. నాకు ఇదే మంచి పని కదా అని చెప్పేసి కొంచెం ఫ్రీగా కూర్చున్నాను అనమాట కారులో. రోడ్డు పొడవునా ఎటు చూసినా పచ్చని పొలాలు, ఏ కాలువలో చూసినా నీళ్ళు. అబ్బా, చూడ్డానికి ఎంత బాగా అనిపించిందో నాకైతే. వీళ్ళకి అలా నీటి కొరత లేదు కాబట్టే రోడ్డుకి ఇరువైపులా వరి పొలాలే ఉన్నాయి. అంతేకాదండి, పురాణాల ప్రకారం అంజనాద్రి అనే స్థలం హనుమంతుడి పుట్టిన స్థలం అట. హనుమంతుని తల్లి పేరు అంజన, అందుకే హనుమంతునికి మరో పేరు ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. దారిలో వెళ్ళేటప్పుడు కొండలు ఎలా ఉంటాయంటే, ఒక రాయి మీద ఇంకొక రాయి పేర్చినట్లుగా ఆ రాళ్ళు కూడా ఎలా ఉంటాయంటే, ఒక రాయి మీద ఇంకో రాయి ఏటవాలుగా ఎక్కడ కింద పడిపోతుందో అన్నట్లుగా ఉంటాయి. కానీ అవి కింద పడవు. ఎన్నో ఏళ్ల నుండి అలానే ఉన్నాయట ఆ రాళ్ళు. ఆ అనుభూతిని నేను చెబితే కాదు, మీరు చూస్తేనే పొందగలరు. ఆ రాళ్ళని అలా సుగ్రీవుడు పేర్చాడట. దీనికి ఒక స్టోరీ ఉంది. వాలి సుగ్రీవుడు ఈ అంజనాద్రిలో ఉండేవారట. ఈ అంజనాద్రినే కిష్కింద అని కూడా పిలుస్తారు. వాలి సుగ్రీవుడు అన్నదమ్ములనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలి సుగ్రీవుల మధ్య గొడవ జరిగి వాలి సుగ్రీవుడిని అంజనాద్రి నుండి వెలేశాడట. అప్పుడు సుగ్రీవుడు ఆ కొండలలో రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చి గుహలుగా నిర్మించుకొని ఆ గుహలలో ఉండేవాడట. ఈ అంజనాద్రి అనే గ్రామం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి స్టేట్లో హంపీకి సమీపంలో ఉంటుంది. ఈ కొండలో మొత్తం 575 స్టెప్స్ ఉంటాయి. మరియు కొండ ఎక్కేటప్పుడు మార్గం మధ్యలో కొండ కింద వంగి నడవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, 2 కొండల మధ్య ఒక మనిషి పట్టే డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అక్కడ ఒక్కొక్కరు మాత్రమే నడవాలన్నమాట. అంతేకాదండి, ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీద్దామనుకుంటే నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకనే క్లియర్గా తీయలేకపోయాను. కనిపించక తీయాల్సి వచ్చింది. లాస్ట్లో రాతి మీద చెక్కబడినటువంటి ఆంజనేయుని విగ్రహం అయితే లైట్గా కనిపిస్తుంది, చూడండి. ఆ కొండ పైకి ఎక్కినప్పుడు అసలు ఆ వ్యూ ఎంత బాగుంటుందంటే, పచ్చని పొలాలు మధ్యలో ఆ తుంగభద్ర నది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట చూడడానికైతే. ఏమంటే మేము మధ్యాహ్నం 12 గంటల ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. ఆ టైంకి అస్సలు కాళ్ళు మండిపోయాయి అన్నమాట. కానీ దేవుని మీద భారం వేసి అలాగే ఎక్కాము. దేవుని దయ వల్ల కంప్లీట్ చేసి ఆ స్టెప్స్ అన్నీ పైకి అయితే ఎక్కగలిగాము. అక్కడ బయట ఒక అరుగులాగా ఉంటుందన్నమాట. అక్కడ ఎండిపోయిన ఒక చెట్టు కూడా ఉంటుంది. ఆ చెట్టుకి ముడుపులు కూడా కడుతూ ఉంటారు. మరియు అక్కడ బయటే టెంకాయలు కొట్టుకొని తర్వాత దేవుని దర్శనానికి వెళ్తారనమాట. అంతేకాదండి, కర్ణాటకలో అమావాస్యకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం అమావాస్యని ఒక చెడ్డ రోజుగా చూస్తాము. అంతేకాదు, మనము ఆ రోజు ఏ కార్యాలు చేయము. కానీ వాళ్ళు గుళ్ళకి వెళ్ళడం, అక్కడ దేవుణ్ణి పూజించుకోవడం, అలాగే వాళ్ళ వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకెళ్ళి పూజ చేయించుకొని వస్తారట. అంత ప్రిఫరెన్స్ ఇస్తారు అమావాస్యకి వాళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ధ్వజస్తంభం ఉంది కదా, అక్కడ వచ్చేసి టెంకాయలు కొడతారనమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ముడుపులు కడతారు. మరి ఎందుకు అక్కడ కడతారు అనేది నాకు తెలీదు. ఇక్కడ ఇదంతా వచ్చేసి చాలా పురాతన కాలం నాటిది అని చెప్తారనమాట. క్యూ అయితే మేము వెళ్ళినప్పుడు చాలా ఉండింది. ఇది పూర్తిగా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత వ్యూ అనమాట. ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికైతే. ఫైనల్గా మన తన్విక్ అయితే బొమ్మల కోసం చూస్తున్నాడు. ఇంకా మీకు తెలిసిందే కదా,
ఈ దేవస్థలాలకి వచ్చినప్పుడు అక్కడ షాపింగ్ అంటే అమ్మో 10 times ఎక్కువ చెప్తారనమాట కాస్ట్. లాస్ట్కి మనము ఒక పావలా భాగం అడగాలి అందులో. అలా అడిగితే కానీ లాస్ట్కి కుదరవన్నమాట మనకు. సో అక్కడ బొమ్మలు బాగున్నాయని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి విగ్రహాలు చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో, పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలు అట. అవి చాలా బాగా అనిపించాయి. కానీ అవి మెయింటైన్ చేయాలంటే కష్టం కదా, అందుకనే నేనైతే తీసుకోలేదు. కొన్ని తీసుకున్నాను. వాటికి సంబంధించి ఏమేమి తీసుకున్నానని చూపిస్తాను. మనోడికైతే వాళ్ళ అత్తమ్మ తీపిస్తుంది బొమ్మలు. ఇవండి అంజనాద్రి దేవస్థలం గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.